హాయ్ అండి. ఈ మధ్యలో నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసాను అనమాట. ఇంతకుముందు నాకు అసలు వీడియో ఎట్లా పెట్టాలి ఏమీ తెలీదు. అయితే మా ఇంట్లో మా తమ్ముడు అనేది, అక్క నువ్వు బాగా మాట్లాడతావు, నువ్వు సరదాగా ఉంటావే, నువ్వు మళ్ళీ దాంతోపాటు మిషన్ కూడా కుడతావు కదా, అందరూ మిషన్ కుడుతురు, వీడియోలు తీసి పెడుతురు, నువ్వు కూడా పెట్టక్క అని అస్తమానం వాళ్ళ పాపం నాకు సపోర్ట్గా మాట్లాడేది, ఎంకరేజ్ కూడా చేస్తుండే అనమాట. అయితే నేను అనేదాన్ని, ఒరే నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టడం ఏందిరా, అసలు నాకు ఏం తెలియదు, దాన్ని నేను వీడియోలు ఎట్లా పెట్టాలిరా బాబు, నాకు అసలు అర్థమే కాదు, అది ఎట్లా పెట్టాలో తెలియదు, ఏదో వీడియోలు అంటే చూస్తాం కానీ ఇది పెట్టడం అంటే నాకు పెట్టరాదురా అంటే, ఏముందక్క ఇట్లా పెట్టాలి పెట్టు అని. సరేలే అని చిన్నగా తమ్ముడు చూపించింది, పెట్టడం స్టార్ట్ చేసిన. అయితే నువ్వు మిషన్ పెట్టి చెప్పక్క, నువ్వు అవి చెప్తే మంచిగా ఉంటుంది కదా, నువ్వు ఎట్లా మిషన్ నేర్పిస్తున్నావు కదా బయట, అదే చెప్పేసే దీంట్లో అని అన్నాను. అంత రిస్క్ నేను తీసుకోలేదా, డైరెక్ట్ అయితే నేను చెప్పగలుగుతా కానీ ఈ వీడియోలో తీసి పెట్టడం అంటే నాకు తెలియదు, కనీసం అసలు ఎడిటింగ్ అంటే ఏందో కూడా తెలియదు అనమాట నాకు. అంటే ఎడిటింగ్ అంటారు, అవన్నీ ఉంటాయి కదా, అవి ఏం తెలియదురా, నేను ఎట్లా పెట్టాలిరా, అసలు నాకు ఏం అర్థం కాదు అంటే, ఏం కాదక్క పెడతా అంటే అదే తెలుస్తుంది అంటే, సరే చూద్దాంలే అని ఇంకా స్టార్ట్ చేసిన. పర్లేదు, చిన్న చిన్న షార్ట్లు అవో ఇవో పెట్టేది. కాకపోతే నాకు ఇన్ని డైరెక్ట్ ఏదైనా మాట్లాడాలంటే ఏం మాట్లాడితే ఏమనుకుంటారో అన్నది ఒక భయం. చిన్న చిన్నగా స్టార్ట్ చేసిన, కానీ ఈ మిషన్ నేర్పించడం, మిషన్ గురించి, బ్లౌజుల గురించి చెప్పడం అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేను చేసే వర్క్ అదే, అసలు నా పనే అది, నాకు బతుకు తెరువే అది. కానీ నేను దానిపైన ఫోకస్ ఎట్లా పెట్టలేదంటే, అంటే నేను చెప్పేది అందరికీ నచ్చుద్దో లేదో, ఆల్మోస్ట్ చాలామంది పెడుతురు వంటలని, మిషన్ నేర్పడం అని, ప్రతిదీ ఎవరి టాలెంట్ వాళ్ళది. కానీ నాకేమో అట్లా నచ్చదు. నాకు ఇష్టమైనది ఏంటంటే నలుగురికి నచ్చే మాటలు, అంటే మిషన్ గురించి కాకుండా మనం మాట్లాడితే ఒకరికి ధైర్యం వచ్చేలా మాట్లాడాలనేది నాకు ఇష్టం అండి, అసలు నిజంగా. అంటే ఎవరైనా బాధపడ్డప్పుడు నేను మాట్లాడితే వాళ్ళు తృప్తిగా, అరే పలానా ఆమె మాట్లాడితే నాకు మంచిగా మనసుకు హాయిగా ఉంది అంటే, నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ నాతో మాట్లాడినప్పుడు అందరూ అంటారు, నీతో మాట్లాడితే నాకు మంచిగా అనిపించేది స్వప్న, ఏదైనా మూడాకున్నప్పుడు నువ్వు మాట్లాడాలనిపిస్తుంది, నీతో మాట్లాడితే కాసేపు రిలీఫ్ అనిపిస్తుంది అని ఆ మాట చెప్తారు నాతోటి. నేనేమనుకుంటా, అరే నేను ఇంకా నలుగురికి కూడా నా మాటల వల్ల నలుగురికి మంచిగా ఉండాలి, అంటే వాళ్ళకి మంచి రిలీఫ్ ఉండాలి, మనకు తెలిసిన వాళ్ళే కాదు, యూట్యూబ్ ద్వారా ఇది కూడా మంచిదే కదా అని నాకు ఇష్టం. నేను మాట్లాడాలి, నలుగురికి మోటివేషన్ ఉండాలని నేను అనుకుంటా. నాకైతే ఈ